డిసెంబర్తో రిలయన్స్ జియో ఉచిత సేవలు నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. రిలయన్స్ జియో యూజర్లను కలవరపాటుకు గురి చేసే విషయం ఇది. సెప్టెంబర్ 4 వరకు రిలయన్స్ జియో సేవలు ఉచితమని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఆ తర్వాత ఈ నెల మొదట్లో మార్చి 31 వరకు ఉచిత సేవలు కొనసాగుతాయని కూడా ప్రకటించారు. న్యూ ఇయర్ ఆఫర్గా ఈ సేవలను అందించనున్నట్లు తెలిపారు. అయితే ఈ ఫ్రీ ఆఫర్ను పొడిగించడంపై ఎయిర్టెల్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ట్రాయ్ ఈ పొడిగింపుకు అనుమతించడంపై ఎయిర్టెల్ టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అప్పీలేట్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేసింది. జియో విషయంలో ట్రాయ్ మెతక వైఖరి అవలంబిస్తోందని, ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఎయిర్టెల్ ఈ ఫిర్యాదులో పేర్కొంది. ఈ పిటిషన్పై విచారించిన టీడీశాట్ జియో కౌన్సిల్ను హాజరు కావాలని ఆదేశించింది. ట్రాయ్ జియోకిచ్చిన అనుమతిపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని, జియోను ప్రతివాదిగా చేర్చాలని ట్రాయ్కి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై విచారణను జనవరి 6, 2017కు టీడీశాట్ వాయిదా వేసింది. జియో ప్రమోషనల్ ఆఫర్ డిసెంబర్ 3తో ముగుస్తుందని, అక్టోబర్ 20న ట్రాయ్ నిర్ణయం తీసుకుందని, కానీ ట్రాయ్ జియో సూచనతో ఈ ఆఫర్ను మార్చి వరకు పొడిగించిందని ఎయిర్టెల్ తన వాదనను వినిపించింది. ఎయిర్టెల్ వేసిన పిటిషన్ వల్ల జియో న్యూ ఇయర్ ఆఫర్ నిలిచిపోయే అవకాశం ఉంది. డిసెంబర్ 31 తర్వాత జియో సేవలకు ఛార్జీలు చెల్లించక తప్పని పరిస్థితి ఉంటుందని టెలికాం నిపుణులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ పై ఎయిర్టెల్ మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీపై జియోకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించకపోవడంతో ఏకంగా ట్రాయ్ పైనే టీడీశాట్కు ఫిర్యాదు చేసింది. ఎయిర్టెల్ తీసుకున్న నిర్ణయం జియో యూజర్లపై ప్రభావం చూపనుంది. రిలయన్స్ జియో వల్ల అప్పటి వరకు టెలికాం రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఎయిర్టెల్ తీవ్రంగా నష్టపోయింది. ఈ ఫ్రీ ఆఫర్ను పొడిగించడంతో ఎయిర్టెల్ మరింత ప్రమాదంలో పడింది. దీంతో ఎలాగైనా ఈ ఫ్రీ ఆఫర్ను పొడిగింపును అడ్డుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది. యోయో న్యూస్, హైదరాబాద్.